నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిలిం అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. విజ్ఞాన్ గారు, కొన్ని విషయాలు చాలా గమ్మత్తుగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఒక విషయం చెప్తాను నేను, దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటో వినాలి. సుడిగాలి సుధీర్ ఆల్రెడీ చేసిన ఒక స్కిట్ ఆల్రెడీ వైరల్ అయింది, ట్రెండ్ అయింది, హిందూ సంఘాలు మండిపడ్డాయి, చాలా జరుగుతుంది. దీనిపై యాంకర్ రవి స్పందించాడు. సీనియర్ యాంకర్, తను కూడా ఎంటర్టైన్మెంట్ యాంకర్. స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్రెడీ చేసిన స్కిట్ని మేము చేసామని, మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఆ సినిమా సంబంధించి మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏమనుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థియేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత వీ విల్ గో టు ద టాపిక్. థియేటర్స్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, స్టేజ్ షోస్ బాగా చూసే వాళ్ళకి కానీ అర్థమవుతుంది. ఇలాంటివి వాళ్ళకి ఇంతే ఉంటుందండి టెరిటరీ, స్టేజ్. ఆ స్టేజ్ మీద నీకు రామాయణాన్ని చూపించాలి, మహాభారతాన్ని చూపించాలి, ఒక పెద్ద జాతరని చూపించాలి, ఒక సినిమాని చూపించాలి, ఒక ఊరిని చూపించాలి, అన్నీ చూపించాలి. ఇంతే ఉంటుంది, ఓకేనా? అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫీల్ని తెచ్చేలాగా కొన్ని ఐటమ్స్ వాడతారు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ స్కిట్టే మాట్లాడుకుందాం. ఒకసారి గణపతి బప్పా మోరియా అని వినాయక చవితికి ఒక స్కిట్ చేశారు. ఆ స్కిట్ ఏంటంటే చెమ్మక్ చంద్ర వాళ్ళ మామని కట్నం ఇవ్వనందుకు వేధిస్తున్నాడు. అంటే కట్నం 50,000 కట్నం ఇవ్వట్లా, వేధిస్తున్నాడు. ఇదిగో ఇస్తా, అదిగో ఇస్తా అని. ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పి లడ్డు వేలం పాట కొనిస్తాడు. 2 లక్షలకో 10 లక్షలకో పాడతాడు వచ్చి కూర్చొని. అది ఒక కామెడీ స్కిట్. అక్కడ వినాయకుడి విగ్రహం పెడతారు, ఓకేనా? దాన్ని అంటే లైక్ స్టేజ్ కాబట్టి ఆ వాతావరణం అలా సెట్ అవ్వాలి. కొంతమందికి ఏంటంటే ఇంకోటి, నేను పొద్దున్నే లేసి గుడికి వెళ్ళాను అని చెప్పడానికి అక్కడ దేవుడి విగ్రహాన్ని పెడతారు. ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే బావగారు బాగున్నారా సినిమా సీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి అవసరమైంది ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే చిరంజీవి గారు ఇలా చూస్తే రంభ కనపడ్డం, అంతవరకే చేశారు. నందిని తెచ్చారు, ఇలా చూస్తే సేమ్ నాకు అమ్మవారి దర్శనం అవుతుంది అని చిరంజీవి గారికి చెప్తారు. సేమ్ అది వీళ్ళు ఇక్కడ చేశారు. మళ్ళీ ఇంకొక స్పూఫ్లు చెప్తారు. ఇప్పుడు పుష్ప స్పూఫ్ మీరు చూసుంటారు. పుష్ప అని స్పూఫ్ చేశారు ఎవరు, మన హైపరాది అండ్ వీళ్ళందరూ కలిసి ఆ సినిమాని 2 సార్లు. ఇంకా ఇందిరా సినిమా స్పూఫ్ చేశారు. చాలా సినిమాలు చాలా కామెడీగా ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని. సో దట్స్ వాట్ ఆ స్కిట్ ఒక అభిప్రాయం ఏంటంటే జనాల్ని ఎంటర్టైన్ చేయడం. సీన్స్ రీకన్స్ట్రక్ట్ చేసా, వాళ్ళు కొత్త స్క్రిప్ట్ రాసావు. కొత్త స్క్రిప్ట్ రాసినప్పుడు నీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నా కూడా ఎవరిదైనా వాళ్ళు సారీ అండి మేము ఇలా రాసి ఉండకుండా ఉండాల్సింది, తప్పైతే తప్పైంది, క్షమించండి. నెక్స్ట్ ఇక్కడ ఒక సీన్ని రీకన్స్ట్రక్ట్ చేశాడు. అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా. ఇప్పుడు ఈ హిందూ సంఘాల వాళ్ళు నిన్న నాకు ఇంకో ఛానల్లో లైవ్లో మాట్లాడిచ్చారు. ఆయన నాతో లైవ్లో మాట్లాడితే నేను అన్నాను, మీరు ఆ చిరంజీవి చేసినప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా అండి అని అడిగితే, ఆ సినిమా మేము చూడలేదండి, మేము అసలు సినిమాలు చూడమండి అన్నాడు. మరి ఇదెందుకు చూశారు అంటే, అదేదో ప్రోమో వైరల్ అయింది, ఎవరో చూసి కట్ చేసి వీళ్ళకి పెడితే అది చూసి వీళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయి, వానర్ సేన అనుకుంటా. తెలుసో తెలియకో చేశారు వీళ్ళు. అది తప్పు కూడా చేయలా, వీళ్ళు ఒక సీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు అంతే. వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే, సరే అక్కడ ఇప్పుడు నంది ఎదురుగా శివుడు ఉండాలి కదా, అక్కడ శివుడు లేడు అనేది వీళ్ళ అభిప్రాయం. అందుకే నేను మళ్ళీ ఫస్ట్ స్టేజ్ ఎగ్జాంపుల్ చెప్పా. స్టేజ్ దగ్గర ఆ ఊరంతా నీకు సెట్ వేసి చూపిలేము, జస్ట్ ఒక పార్ట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను కూడా కొన్ని వేషాలు వేసాయి వీటిపైన. ఏంటంటే ఇప్పుడు స్టేజ్ కదా, మనం వస్తూ ఇక ఇదండి మా గార్డెన్ అంటాడు. అంటే నీకు ఆల్రెడీ ఇల్లంతా చూపించేశాను నేను, ఆ ఒక్క డైలాగ్తో అర్థమైపోతుంది. అట్నుంచి వస్తారు, ఇదిగోండి ఇక లాస్ట్ ఇది నా గార్డెన్, బాగుందా అంటే మీ ఇల్లు చాలా బాగుంది అయ్యా నువ్వు అంటావు. ఇక్కడ నీకు ఇల్లంతా చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఇది గార్డెన్ అయినప్పుడు అక్కడ ఇల్లు లేకుండా గార్డెన్ ఎందుకు వచ్చింది అంటే, నంది ఎదురుగా శివుడు ఉండాలి అని. ఇప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. నేనేం అడుగుతున్నాను, ఇంత ఇదిగా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు గణేష్ మండపాలు చూసినప్పుడు కూడా మీ మనోభావాలు దెబ్బతినాలి ఎందుకు? ఈగ వినాయకుడు అంటావు, బాహుబలి వినాయకుడు అంటావు, ఐపీఎల్ వినాయకుడు అంటావు, బహురూపాలు, అవును కదా. అప్పుడు కూడా మనోభావాలు దెబ్బతినాలి.
వినాయకుడు ఇట్లా బ్యాట్ పట్టుకొని ఉంటాడు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్, తప్పది. నెక్స్ట్ మళ్ళీ అదే వినాయకుడు ఉత్సవాలకి ట్యాంక్ బండ్ దగ్గర తాగకుండా ఎవడూ డ్యాన్స్ చేయడు. అవును, మరి అది ఎంతవరకు కరెక్ట్? తాగేసి నిమజ్జనానికి వెళ్తారు అందరూ, చాలామంది. అప్పుడు కూడా వీళ్ళు ఏం స్పెషల్ డ్రైవ్ చేయరు, వీళ్ళ మనోభావాలు దెబ్బతినవు. వాళ్ళంతా తెలిసే చేస్తారు, తప్పని తెలిసి అయినా సరే చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు తెలిసి తెలియక తప్పు చేశారు. సరే, మీ మనోభావం ఏదో దెబ్బతినింది, సారీ చెప్పారు కూడా. లేదు 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 మీరు ఇంకేదో ఏదో, వీడు బాగా పెద్ద ఎత్తున గొడవలు చేసేసరికి వీళ్ళకి కూడా ఒళ్ళు మండింది. మేము ఏమీ చేయని దానికి ఎందుకు ఇలా మా మీద విరుచుకుపడుతున్నారని చెప్పి అదే రేంజ్లో వాళ్ళు కూడా కౌంటర్స్ ఇచ్చారు. నేను చెప్పను, ఏం చేసుకుంటారో చేసుకొని చావండి అని. ఆయన ఏమన్నాడు, మేము వెళ్ళి సైబర్ క్రైమ్లో కేసు పెడతాము, వీళ్ళ మీద పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని ఆయన అన్నాడు. ఏంటో ఒక రకంగా వెళ్ళిపోయింది ఇది. అట్లా నా అభిప్రాయం అయితే ఏంటంటే, స్టేజ్ మీద ఎవరేం చేసినా దాన్ని స్టేజ్ వాళ్ళు నిజంగా ఏదన్నా పదాలు వాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా ఏదన్నా అంటే చేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు యాంకర్ రవి అనవసరంగా ఈ విషయంలో కలగజేసుకుని అంటే చిరంజీవిని లాగడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం. చిరంజీవిని లాగలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేసి ఒకరు చేసిన సినిమాని నేను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ సీన్ని, అప్పుడు ఆయన చేసినప్పుడు మీ మనోభావం దెబ్బతినకుండా ఇప్పుడు నేను చేస్తే తప్పేంటని అడుగుతున్నాడు తను. పెద్ద సీరియస్ ఇష్యూ లేదు అసలు, తను అడగాలి. ఎందుకంటే అసలు ఆరోపణలు తన మీద కదా. సుధీర్ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? సుధీర్ తప్ప రైటా? ఇద్దరూ చేశారు ఆ స్కిట్. యాక్చువల్ ఈయన అడుగుతుంటే ఆయన పర్ఫామ్ చేశాడు అలా. సో ఆ స్కిట్ చేయడం తప్పు కాదు అసలు. ఎప్పుడైనా సరే స్టేజ్ మీద పర్ఫామ్ చేసే వాటిని తప్పుగా చూడొద్దు. అండ్ వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు దేవుళ్ళని కించపరిచేలా ఏమైనా మాట్లాడారు అనుకోండి, టేక్ యాక్షన్ ఆన్ దెమ్. అండ్ నెక్స్ట్ ఆ స్కిట్ చేసేటప్పుడు కూడా మీరు తెలుసా, స్టేజ్ మీద నంది ఉన్నప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకోలేదు పాపం. నంది విగ్రహం అని, నందికే అంత మర్యాద ఇచ్చారు. అండ్ ఇంకొకటి, శివలింగాల్ని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ తెచ్చి షూట్లు కూడా చేయరు. అవునా? అట్లా ఆ గౌరవం వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఆ గౌరవం వాళ్ళకు ఉన్నప్పుడు అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కూడా హిందువులే. అవునంతే కదా. అవునా? హిందూ సంఘాలు హిందువుల మీదనే విరుచుకుపడితే తప్పు. వాడు ఏదైనా తప్పు చేస్తే, అంటే ఇప్పుడు గుడికి వెళ్ళి విగ్రహాన్ని ఏమైనా ధ్వంసం చేశాడా, చెప్పులే. ఇప్పుడు నిన్న ఒకటి ఉంది, ఏడుకొండల స్వామి టెంపుల్కి చెప్పులు వేసుకెళ్ళారు అని సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో 2 చెప్తాను నేను. మొన్న స్నేహ వాళ్ళ భర్తతో పాటు టెంపుల్లో అక్కడ ఏంటి ఆ గుడి, ఏ గుడో మర్చిపోయాను నేను, సింహాచలమా ఎక్కడో గుడి, చెప్పులు వేసుకొని తిరిగింది, గిరి ప్రదర్శన చెప్పులు వేసుకుంది అని చెప్పేసి అన్నారు కదా. ఒకటి చెప్తా వినండి, వాళ్ళు చెప్పులు వేసుకోలేదు. చెప్పులు అనేది గుడిలోకి ఎందుకు వెళ్ళలేదంటే, ఒకప్పుడు చెప్పులు తోలుతో చేసేవాళ్ళు, జంతువుల తోలుతో. తర్వాత అది తప్పు. తర్వాత కూడా ఇంకా చెప్పులు వేసుకోవడం మానేశారు. మీరు కూడా బ్రాహ్మణే, నేను చెప్తున్నా వినండి, మీకు ఏమన్నా అభ్యంతరం ఉంటే నాకు చెప్పండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చెప్పులు అంటే చెప్పు అని చూస్తే నీకు తప్పు, కానీ అది పాదరక్షలు. కొంతమంది కాళ్ళ పగుళ్ళు ఉంటాయి, అండ్ తారు రోడ్డు మీద అది ఆ ఎండకి మండుతూ ఉంటే నడవలేరు, అందుకు పాదరక్షలు వేసుకుంటారు. కానీ మరీ మూల విరాట్ దగ్గరికి అయితే చెప్పులు వేసుకొని వెళ్ళరు. ఆ ప్రదర్శన చేసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రదర్శన చేయడం ఇంపార్టెంట్, పరిస్థితులను బట్టి చేస్తారంటారు మీరు. అంతేగాని దేవుడిని అవమానించడానికో లేకపోతే కించపరచడానికో వాళ్ళు చేయరు. సో వాళ్ళని అర్థం చేసుకోమంటున్నాను నేను, అంతే. సుడిగాలి సుధీర్ ఏమాత్రం తప్పలేదు. సుడిగాలి సుధీర్ నిజంగా తప్పలేదు. తను స్కిట్ని రీకన్స్ట్రక్ట్ చేశాడు. సుడిగాలి సుధీర్ చేసింది తప్పు అయితే, మీరు ఆ చిరంజీవి ఆ సినిమాలో ఏదైతే ఆ సీన్ ఉందో అది కూడా తప్పే ఇన్ కేసు. మరి అక్కడ వాళ్ళు తప్పు కాదని ఎందుకు అంటున్నారంటే, అది గుడిలో చేశాడు, అక్కడ శివుడు ఉన్నాడు, శివుడికి రంభ అడ్డొచ్చింది, ఇక్కడ లేదు అని చెప్పేసి వీళ్ళ అభిప్రాయం. ఊరికే ప్రతి చిన్నదాన్ని వివాదం చేయకూడదు. తెలుసో తెలియకో మనిషి అంటేనే తప్పులు చేస్తారే, నిజంగా తప్పే చేశాడు, ఒక యాంగిల్లో తప్పు చేశాడు, క్షమించి వదిలేండి, ఏమైంది? ఏంటి ఇప్పుడు ఏంటి వీళ్ళిద్దరిని ఉరితీసి చంపేద్దామా చెప్పండి? ఒక చెట్టుకి రవిని కట్టేసి ఇంకో చెట్టుకి సుధీర్ని కట్టేసి తలలు నరికేద్దామా పోనీ? మరి ఎలా చల్లారుతారు? వీళ్ళకి సంయమనం పాటించాలి. కొంచెం తెలుసో తెలియకో చేశారు, వదిలేయండి. సరే తప్పే ఇద్దరు తప్పు చేశారు, వదిలేయండి, క్షమిస్తే ఏమైంది? మీకు కూడా క్షమాగుణం ఉంటే మంచిదే కదా, అంత రాదాంతం చేయడం ఎందుకు? థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.